హైదరాబాద్ లో మీరు ఎవరైనా కలిసినప్పుడు క్యా భాయ్ కైసే హో అంటే వాడు మై అచ్చా హూ భాయ్ ఆప్ కైసే హో అని అడిగాడు. వాడు సింపుల్ గా బస్ దువా హై భాయ్ ఆప్కి అంటాడు. ఐ థింక్ దట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ వే ఆఫ్ అప్రోచింగ్ దిస్ థింగ్. వాడు ఏం చెప్తున్నాడు అంటే ఐఎమ్ గుడ్ బికాస్ ఆఫ్ యూ, సో దట్ మేక్స్ యూ వెరీ స్పెషల్ టు మీ అని చెప్తున్నాడు. అంతా ఒక లైన్ లో. మీ ప్రొఫెషనల్ లైఫ్ లో అందరు మిమ్మల్ని లైక్ చేయాలంటే మీరు ఏం చేయాలి? ఇట్ కుడ్ బి యువర్ ఆఫీస్, ఇట్ కుడ్ బి ఎ నెట్వర్కింగ్ ఈవెంట్, ఇట్ కుడ్ బి ఎ బిజినెస్ మీటింగ్, ఏదైనా కావచ్చు. యు ఆర్ మీటింగ్ దిస్ పర్సన్ ఫర్ ద ఫస్ట్ టైం ఆర్ మీ కొలీగ్ అయి ఉండొచ్చు. వాళ్ళని కలిసినప్పుడు మీరు వాళ్ళని ఎలా గ్రీట్ చేస్తారు, వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారు అన్న దాని మీద వాళ్ళు మిమ్మల్ని ఎలా గుర్తుంచుకుంటారు అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఈ వీడియోలో ఐ విల్ టీచ్ యూ హౌ టు గ్రీట్ పీపుల్ డిఫరెంట్లీ సో దట్ దే లైక్ యూ. అమెరికాలో దీన్ని చాలా బేసిక్ గా అప్రోచ్ చేస్తారు. హే మ్యాన్, హౌ ఆర్ యూ డూయింగ్? ఐఎమ్ డూయింగ్ గుడ్. హౌ ఆర్ యూ డూయింగ్? ఐఎమ్ డూయింగ్ గ్రేట్. అంతే. ఇది చాలా బేసిక్, బోరింగ్ అండ్ దేర్ ఇస్ నథింగ్ ఇంట్రెస్టింగ్ అబౌట్ ఇట్. ఎవరైనా హౌ ఆర్ యూ అని అడిగితే ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ ఐఎమ్ గుడ్, ఆల్వేస్ సే ఐఎమ్ ఫెంటాస్టిక్. రెండోది, ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ నైస్ టు మీట్ యూ, ఆల్వేస్ సే నైస్ టు సీ యూ. మొదటి విషయంలో యు ఆర్ షోయింగ్ గ్రేట్ పాజిటివ్ ఎనర్జీ. రెండోది, యు ఆర్ టెలింగ్ ద అదర్ పర్సన్ దట్ యు ఆర్ జెన్యూన్లీ హ్యాపీ టు సీ దిస్ పర్సన్. ఒకవేళ డిఫరెంట్ అప్రోచ్ తీసుకోవాలనుకుంటే ఎవరైనా హౌ ఆర్ యూ అని అడిగినప్పుడు యూ కెన్ సే జస్ట్ లివింగ్ ద డ్రీమ్ బ్రదర్. లేకపోతే ఇఫ్ ఐ మేక్ ఇట్ మోర్ ఫనీ యూ కెన్ సే జస్ట్ లివింగ్ ద డ్రీమ్, జస్ట్ నాట్ షూర్ హూస్ డ్రీమ్ ఇట్ ఈస్. ఒకవేళ మీరు చాలా బిజీగా ఉన్నానని చూపెట్టాలనుకుంటే యూ కెన్ సింప్లీ సే ఎ బిట్ టైర్డ్ బికాస్ ఆఫ్ బ్యాక్ టు బ్యాక్ అపాయింట్మెంట్స్, బట్ సింపుల్ కాఫీ కెన్ ఫిక్స్ దట్. టెల్ మీ అబౌట్ యువర్ డే. ఒకవేళ మీరు మంచి మూడ్ లో ఉన్నానని చూపెట్టాలనుకుంటే యూ కెన్ సింప్లీ సే ఇట్స్ ఎ బ్యూటిఫుల్ డే, క్యాన్ కంప్లైన్. అలాగే హౌ ఆర్ యూ అన్నప్పుడు యూ కెన్ ఈవెన్ సే లైక్ ఎ సన్ రైజ్, బ్రైట్, వార్మ్ అండ్ వర్త్ వేకింగ్ అప్ ఫార్. లేకపోతే మీరు ఫ్లర్టేషియస్ కైండ్ ఆఫ్ రెస్పాన్స్ కూడా ఇవ్వచ్చు. కాకపోతే తెలిసిన వాళ్ళతోటి లేకపోతే సర్టన్ కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళతో ట్రై చేయండి, కొత్త వాళ్ళతో ట్రై చేయకండి. ఒక అమ్మాయి హౌ ఆర్ యూ అని అడిగినప్పుడు యూ కెన్ సింప్లీ సే ఐ ఫీల్ మచ్ బెటర్ నౌ బికాస్ యూ జస్ట్ వాక్డ్ ఇన్ టు మై డే, ఆర్ యూ కెన్ సే ఐ ఫీల్ మచ్ బెటర్ నౌ బికాస్ యూ జస్ట్ స్టార్టెడ్ టాకింగ్ టు మీ. ఇదే హౌ ఆర్ యూ అనే క్వశ్చన్ ని మీరు ఒక అమ్మాయిని డేట్ కడగడానికి ఆపర్చునిటీగా యూజ్ చేసుకోవచ్చు. లెట్స్ ఒక అమ్మాయి మిమ్మల్ని హౌ ఆర్ యూ అని అడిగింది అనుకుందాం. యూ కెన్ సింప్లీ సే ఇట్స్ గోయింగ్ గ్రేట్, హౌ వుడ్ ఐ టెల్ యూ ఓవర్ ఏ కాఫీ అండ్ వెయిట్ ఫర్ ఆన్సర్. లేకపోతే యూ కెన్ సింప్లీ సే ఇట్ కుడ్ బి బెటర్ బట్ దట్ డిపెండ్స్ వాట్ ఆర్ యూ డూయింగ్ టు నైట్. ఎప్పుడు ఈ హెల్లో హౌ ఆర్ యూ అనే దాన్ని ఒక మంచి ఆపర్చునిటీగా యూజ్ చేసుకోండి టు మేక్ ద ఫస్ట్ అండ్ బెస్ట్ ఇంప్రెషన్. ఎప్పుడు నవ్వుతూ ఉండండి, అలాగే ఎదుట వాళ్ళని నవ్వించండి. ఒకవేళ మీకు టైంకి ఏం చెప్పాలో అర్థం కాకపోతే జస్ట్ గివ్ దెమ్ ఏ గుడ్ కాంప్లిమెంట్ అండ్ మేక్ దేర్ డే. వెరీ బిజీ నో, గో గో గెట్ ఆఫ్.